నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చమురు కొనుగోళ్లపై భారత్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమన్న సంకేతంగా నిలుస్తోంది. రష్యాతో నెలకొన్న సుదీర్ఘ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ నిలబెట్టుకునే దిశగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాల్లో చమురు, వాణిజ్యం, దౌత్యం విషయంలో తీసుకునే నిర్ణయాన్ని అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇండియాలో తయారైన వస్తువులనే భారతీయులు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులపై వెనక్కి తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చారు. పరోక్షంగా రష్యా నుంచి భారత చమురు కంపెనీలు చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాయన్న సంకేతాన్ని కేంద్రం ఇస్తోంది. రష్యా చమురు కొనుగోలు చేయొద్దన్న సంకేతాలను ఇప్పటివరకు చమురు కంపెనీలకు కేంద్రం ఇవ్వలేదని తెలుస్తోంది. కొనుగోళ్లు నిలిపివేయాలా వద్దా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ పెద్దలు బ్లూంబర్గ్ నివేదించారు. సమస్య ప్రస్తుతం జటిలంగా మారటంతో అధికారులు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు శుద్ధి కర్మాగారాలు రెండూ కూడా తాము కొనుగోలు చేయాలనుకున్న చోట నుంచి చమురును కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతించింది. చమురు కొనుగోళ్లన్నీ కూడా బిజినెస్ లావాదేవీల అనుగుణంగా చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియాకు ఏది మంచిదో, దేశ ప్రజలకు ఏ విధంగా చమురు అందించగలమన్నది మాత్రమే క్రైటీరియాగా చూడాలని, భారతదేశం ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం అమెరికాకు ఎగుమతి చేసే భారత ఉత్పత్తులపై 25% సుంకం విధించిన కొద్ది రోజులకే కేంద్రం ఆలోచనలు మారుతున్నాయి. భారతదేశం రష్యన్ చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే మరిన్ని చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ హెచ్చరిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక భయాలను ఎదుర్కొంటోంది. ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ర్యాలీలో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతీయులు కొనుగోలు చేసే దేనికైనా ఒకటే లాజిక్ ఉండాలన్నారు. అవి భారతీయుడి స్వేదంతో తయారు చేసినవే ఉండాలన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్లో యుద్ధాన్ని ముగించాలని ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నందున భారతదేశం ట్రంప్ లక్ష్యంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రిక్స్ సమూహంలో చేరటం, రష్యాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం కోసం భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు గత వారం విమర్శలు గుప్పించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు చనిపోయాయన్నారు. యుక్రెయిన్లో యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాను కట్టడి చేయాలంటే ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాల నుంచి పైసలు రాకుండా చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే రష్యా ఇండియాకు ప్రపంచ మార్కెట్లో దొరుకుతున్న చమురు కంటే అత్యంత తక్కువ ధరకు అందించడంతో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇండియా రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాలని, ఆర్థిక వ్యవస్థను సెట్ చేసుకోవాలని ఇండియా చూస్తుంటే అమెరికా మాత్రం రష్యా చమురు కొనొద్దని, ఎక్కువ ధరకు ఇతర దేశాల్లో కొనాలి అంటూ మొసలి కన్నీరు కార్చుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనటం ఆపేస్తుందని భావిస్తున్నానన్నారు. అయితే రష్యా చమురు అందుబాటులో లేకపోతే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలకై తగిన విధంగా వ్యవహరించాలని మాత్రమే ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి తప్ప మరో ఉద్దేశం లేదని తాజాగా తెలుస్తోంది. రష్యా చమురు కొనొద్దని ట్రంప్ బెదిరింపులు ఉన్నప్పటికీ భారతదేశం రష్యన్ ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ శనివారం పేర్కొంది. అయితే దీనిపై అధికారులు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. యుక్రెయిన్పై యుద్ధ సమయంలో చమురు కొనుగోళ్ల ద్వారా రష్యాకు ఇండియా మద్దతుగా నిలిచిందని, భారత రిఫైనరీలను అమెరికా, యూరప్ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. భారతదేశం ప్రస్తుతం రష్యా సముద్ర మార్గంలోని క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో నెంబర్ 1గా ఉంది. భారీ రాయితీలపై బ్యారెళ్లను కొనుగోలు చేస్తూ ఇంతకు ముందు దాదాపుగా జీరోగా ఉన్న రష్యా క్రూడ్ కొనుగోళ్లను ఒక్కసారిగా పెంచి దేశీయ చమురు దిగుమతుల్లో సుమారు 3వ వంతు మేర కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే రష్యాతో ఆయుధాల కొనుగోలును భారత్ సమర్థించుకుంది. క్లిష్ట సమయాల్లోనూ ఇండియా రష్యాతో కలిసి ప్రయాణిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా రష్యా సంబంధాలను అమెరికా కోణంలో చూడొద్దని భారత్ అంటోంది. రెండు దేశాల సంబంధాలు మరింత ముందుకు సాగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. అదే సమయంలో ఈ నెలాఖరులోగా అమెరికా అధికారులు ఇండియా సందర్శించబోతున్నారు. అమెరికా పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగాలకు ఇండియాలో ప్రవేశం కల్పించాలని అమెరికా కోరుతోంది. భారతీయుల స్వేదంతో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ అంటున్న తరుణంలో అమెరికా విషయంలో ఇండియా ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి. ఇక దేశీయ రైతుల ప్రయోజనాలు, చిన్న పరిశ్రమలు, మన యువత ఉపాధి తనకు అత్యంత ముఖ్యమైన అంశాలని మోడీ యూపీ ర్యాలీలో తేల్చి చెప్పారు.
దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంది సత్యం గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి ట్రంప్ బెదిరింపులకి అసలు ఏమాత్రం తలగ్గకుండా ఖచ్చితంగా రష్యాతో బిజినెస్ డీల్స్ ఇంతకు ముందు గతంలో ఏ రకంగా ఉన్నాయో అదే ఇక ముందు ఇన్ ఫ్యూచర్ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే మనం ఎలా చూడాలంటారు? అంటే మన ఎకానమిక్ డిపెండెన్సీని ఏమాత్రం వేరే దేశాల చేతుల్లో పెట్టట్లేదు అనేది ఒక ఎగ్జాంపుల్గా ఈ విషయాన్ని చూడొచ్చు అంటారా? ఆయిల్ ఉత్పత్తిలో మన దేశంలో డొమెస్టిక్ ఉత్పత్తి 18%, 18%. మిగతా 82% దిగుమతులు చేసుకుంటున్నాం. అందులో దరిదాపు ఒక 35% రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే మిగతా 65% మరొక 39 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం దరిదాపు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి 35% దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో రష్యా నుంచి దిగుమతులు ఉండేవి కావు, 0 ఉండేది. అటువంటి మరి ఈ స్థాయికి ఎందుకు పెరిగిందంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్ రష్యాని ఒంటరి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రష్యా డిస్కౌంట్ రేట్లో పెట్రోల్ అమ్మటం మొదలుపెట్టి, ఉదాహరణకు ఓపెన్ మార్కెట్లో బ్యారెల్ ధర $60 ఉంటే రష్యా మనకు సప్లై చేసేది $47. బ్యారెల్ ధర 60, ఓపెన్ మార్కెట్లో $60 ఉంటే మనకు సప్లై చేసేది $47. దరిదాపు 1/4 లేదా 1/5 మనకు తక్కువ ధరకి ఇస్తుంది. కాబట్టి మనం ధరలు పెంచడమే కాకుండా మనం దిగుమతులు పెంచడమే కాకుండా మనకు దరిదాపు 35,000 కోట్ల లాభం జరిగింది. అందుకని మన ఆర్థిక వ్యవస్థకు ఏది శ్రేయస్కరమో, మన ఆర్థిక వ్యవస్థకు ఏది లాభదాయకమో ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. తర్వాత మనం తీసుకొచ్చినటువంటి ఆయిల్ని శుద్ధి చేసి మళ్ళీ యూరోప్ తదితర దేశాలకు ఎగుమతి చేశాం గత 2 ఏళ్లుగా. కాబట్టి మనం బాగా బెనిఫిట్ అయ్యాం. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. అంటే రష్యాకు అసలు ఆదాయం లేకుండా చేయాలి అనుకుంటున్నప్పుడు చైనా, భారతదేశం ఎక్కువ కొనుగోలు చేసింది. దాంతో రష్యా సస్టైన్ అందనేటువంటి కోపం ఇవాళ ట్రంప్కు ఉంది. ఏదేమైనా మరి మనం ఇవాళ ఓపెన్ మార్కెట్ ధరలో పోయి అమెరికా మాట్లాడితే మన మీద 1,00,000 కోట్ల భారం పడబోతుంది. రష్యా నుంచి పూర్తిగా బంద్ చేసి ఇతర ఓపెన్ మార్కెట్ ద్వారా ఇతర దేశాల నుంచి మన రిఫైనరీలు, మన కంపెనీలు కొనుగోలు చేస్తే ఈ మనకు వచ్చినటువంటి సబ్సిడీ, అది రష్యా నుంచి వచ్చిన డిస్కౌంట్ 35,000 కోట్లు పోగా అదనంగా ఇంకా భారం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదనంగా భారం పడ్డా ఏం లేదు, మా దగ్గర నుంచి కొనమని చెప్పేసి అమెరికా యొక్క ఒత్తిడి. వాస్తవానికి అమెరికా చెప్పకుంటే మనం అమెరికా నుంచి కొనేటువంటి పెట్రోల్ ఎక్కువ రోజు రోజుకు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రష్యా నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ కావడంతో కొంత అసౌకర్యంగా ఉంది అనుకున్నటువంటి కంపెనీలు అమెరికా నుంచి కొంటుంది. కాబట్టి గతంలో కన్నా అమెరికా నుంచి కొనేటువంటి ఆయిల్ 114% పెరిగింది, 114% పెరిగింది. కాబట్టి పెరిగిన తర్వాత కూడా ఇంకా అమెరికా రష్యా అసలే పని చేసి మొత్తం మానించే కొంటామంటే చివరికి మన ఆహారం దెబ్బతినే స్థితికి వచ్చింది. మన స్వాతంత్రం ఏంది, మన సార్వభౌమత్వం ఏంది, ఈయన చెప్తే మనం అన్నట్టు పరిస్థితికి వచ్చింది. కాబట్టి దేశ ప్రజలంతా హర్ట్ అయి ఉన్నారు. ఇవాళ కేవలం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే కాదు, ప్రజలు కూడా హర్ట్ అయి ఉన్నారు. మనల్ని పెంపుడు జంతువులు అనుకుంటుండా, లేకపోతే క్యాంపస్ లో వాడి సొంత క్యాంపస్ లో అన్నం పెట్టి పెంచుతుండా, ఇదెక్కడే అధికారం అని చెప్పేసి గతంలో ఎన్నడూ చూడలేదనేటువంటి పరిస్థితిలో ఇవాళ ట్రంప్ యొక్క నియంతృత్వం మన మీద ప్రయోగిస్తున్నాడు రష్యాని కట్టడి చేయడానికి. తర్వాత రెండోది అది ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ని ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఏరియాలో ఆయిల్ ఉందనేటువంటి కన్ఫర్మ్ అయినాక బెలూచిస్తాన్లో కాస్త మంచి రిఫైనరీలు మల్టీనేషనల్ కంపెనీలకు ఒప్పజెప్పి అక్కడ పెట్రోల్ తోడాలి, పెట్రోల్ దోడటమే కాదు పాకిస్తాన్ అవసరాలు తీర్చకంగా భవిష్యత్తులో భారతదేశానికి ఎగుమతి చేయాలి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్థాయిలో పాకిస్తాన్ కు సహకరిస్తుండు, ప్రోత్సహిస్తుండు. ఇది ఆయిల్ విషయంలో ఈ విధంగా నియంతలాగా ట్రంప్ మన మీద వ్యవహరిస్తుండు. ఇక ఆయుధాల దిగుమతి విషయానికి వస్తే మనం గతం నుంచి 2014లో మనం దిగుమతి చేసేటువంటి ఆయుధాల్లో 72% రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే మిగతా 28% ప్రపంచంలో అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. కానీ టెక్నాలజీ మారుతూ ఉంటే మనం కూడా డైవర్సిఫైడ్ చేసినాం ఆయుధాల దిగుమతి. ఇప్పుడు గతంలో మామూలుగా ఉన్నటువంటిది ఫ్రాన్స్ 2వ స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలు 72% నుంచి 36% తగ్గింది.
అదేవిధంగా రఫేల్ డీలు వీటన్నిటి తర్వాత ఫ్రాన్స్ నుంచి 28% దిగుమతి చేసుకున్నాం, 2వ స్థానంలో ఉంది. అమెరికా నుంచి అసలు గతంలో దిగుమతులు ఉండేవి కావు, ఇప్పుడు 13% పెరిగింది. కాబట్టి రష్యా నుంచి 35% తగ్గి 36% తగ్గి, ఫ్రాన్స్ నుంచి 28%, అమెరికా నుంచి 13% పెరిగింది. అయినా ట్రంప్కి ఇంకా సంతోషం లేదు. కాబట్టి మొత్తం అమెరికా దిగుమతి చేసుకుంటే అమెరికా వచ్చి మనం యుద్ధం చేసేటప్పుడు అమెరికా వచ్చి సహకరించాలి. ఆ స్థితికి మనల్ని దిగజార్చాలనేది ట్రంప్ యొక్క యోచన. కాబట్టి ఆయుధాల విషయంలో వినే ప్రసక్తే లేదు. ఇది దీర్ఘకాలిక ఒప్పందం అని చెప్పేసి మనం దాన్ని వ్యతిరేకిస్తాను. ఏదేమైనా భారతదేశాన్ని విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తుంది. తర్వాత ఈ 25% పెంచడం వల్ల భారతదేశం నుంచి అమెరికాకు పోయేటువంటి ఎగుమతుల మీద 25% మొన్న ఈ 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. దానివల్ల ఎకనమిస్టులు అంచనా వేస్తే ఏంటంటే, మనం అమెరికాకు అనేక సరుకులు ఎగుమతి చేస్తున్నాం, కానీ ప్రామినెంట్ గా చేసే ఈ 14 సరుకులు, ఈ 14 సరుకుల వల్ల మీద 25% పెంచడం వల్ల 9 సరుకులు మిగతా దేశాల కన్నా అమెరికన్ మార్కెట్లో మన ధరలు ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఆ విషయంలో మన ఎగుమతులు డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనం టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తే మిగతా దేశాలు కూడా చేస్తాయిగా అమెరికాకు, మనం పెట్రోల్ ఎగుమతి చేస్తే మిగతా దేశాలు కూడా అమెరికాకు ఎగుమతి చేస్తాయిగా. ఇట్లా 14 వస్తువుల్ని క్యాలిక్యులేట్ చేస్తే 9 వస్తువులు మిగతా దేశాలతో పోలిస్తే మనది ఎక్కువ ధరలు ఉంటున్నాయి. కాబట్టి మనం డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మిగతా 9 పోతే మిగతా 5 వస్తువుల్లో మనం ఈ 25% పెంచిన మన సరుకుల ధరలే లో ఉంటాయి, అంటే తక్కువ ఉండబోతున్నాయి. కాబట్టి ఆయన 25% పెంచితే కూడా 5 రకాల సరుకుల ఎగుమతులు ఎఫెక్ట్ కావు, వద్దనుకునే ఎఫెక్ట్ కావు. కానీ మిగతా 9 సరుకులు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అమెరికా అన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి భారతదేశం మీద దరిదాపు సరెండర్ చేసుకున్నటువంటి పరిస్థితి వారు కల్పిస్తా ఉన్నారు. నుంచి చమురు కొనుగోలు చేయొద్దని మనకు చెప్తుంది. ప్లస్ మళ్ళీ ఏమో అమెరికా తన డైరీ కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నింటి కోసం భారత్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలి అని మనల్ని అడుగుతోంది. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ని ఎలా చూడాలి మనం? అంటే మనకు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే దిగుమతుల మీద యావరేజ్ మనం అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద మనం వేస్తున్నటువంటి టారిఫ్ 17%, ఇండస్ట్రియల్ దిగుమతుల మీద 13.5%, అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ మీద 39% వేస్తున్నాం టారిఫ్, విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇది హైయెస్ట్. ఎందుకు హైయెస్ట్ అంటే మన దేశం అంతా వ్యవసాయక దేశం. ఇప్పటికి కూడా 56% మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది వ్యవసాయ రంగమే. తర్వాత జీడిపికి దరిదాపు 18% కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత 140 కోట్ల మందికి ఆహార ధాన్యాలు సప్లై చేయటమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ మొత్తాన్ని దెబ్బతీయాలన్నటువంటి ప్లాన్ అమెరికాకు వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నది. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తారు. 81లో ఇందిరాగాంధీ అప్పు తెచ్చినాడు కూడా కొన్ని కండిషన్స్ లో అగ్రికల్చర్ మీద ఒత్తిడి వచ్చే కండిషన్స్ ఉన్నాయి. అట్లాగే ఘాటు ఒప్పందం మీద సంతకం చేసేటప్పుడు కూడా అగ్రికల్చర్ సెక్టర్ లిబరైజ్ చేయాలన్నటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి. అదేవిధంగా WTO ఏర్పడిన తర్వాత సభ్యులు చేరినప్పుడు కూడా అటువంటి ఒత్తిళ్లు కొనసాగినాయి. మొన్న కూడా రైతు చట్టాలు తెచ్చింది అటువంటి లిబరలైజ్ చేయడానికి తెచ్చారు. ఇది రైతులకు నష్టం అని చెప్పేసి రైతు సంఘాలు పూనుకున్న తర్వాత ప్రభుత్వం వెనక్కు తగ్గింది, ఎత్తేసింది. కాబట్టి రేపు 39 హైయెస్ట్ ఉందని చెప్పేసి ఇంతకు ముందే వాళ్ళ ప్రతినిధి మాట్లాడుతున్నాడు ఒక ఇంగ్లీష్ ఛానల్లో. ఏది అమెరికా ఇండియా ఎక్కువ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ వేస్తుందంటే ఇవే. కాబట్టి ఇవాళ డైరీ ప్రొడక్ట్స్ కు తర్వాత అగ్రికల్చర్ కు ఓపెన్ చేయాలి ఇండియన్ మార్కెట్ అనేది అమెరికా యొక్క ఒత్తిడి. ఇన్నాళ్ళ గత 4-5 నెలలుగా ఈ అగ్రిమెంట్ వాయిదా పడుతుంది కూడా అక్కడే. అయితే ఎందుకు మరి మనం ఎందుకు తట్టుకోలేము వాళ్ళ వస్తే అంటే, వాళ్ళది హైలీ సబ్సిడైజ్డ్ అగ్రికల్చర్. అంటే అమెరికాలో రైతులకు అయ్యే ఖర్చులో 50% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే వాళ్ళు బాగా $30 ట్రిలియన్ ఎకానమీ, రిచ్ ఎకానమీ. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి పడిపోకుంటుండటం కోసం ఎకరా సాగు చేస్తే 40,000 రూపాయలు అయితే అనుకుంటే 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మనకు అది సాధ్యం కాదు, మన దేశానికి ఆ కెపబిలిటీ లేదు. మన రైతులకు కూడా ఒక తెలంగాణలో ఏదో రైతు భరోసా తప్ప ఎక్కడ ఎరువుల సబ్సిడీ తప్ప ఇంకో సబ్సిడీలు ఉండవు. కాబట్టి మన వ్యవసాయ ఉత్పత్తికి మనకు అయ్యే ఖర్చు ఎక్కువ. యూరప్ దేశాలు కానీ అమెరికాలు కానీ సబ్సిడీ ఇచ్చి ఉత్పత్తి చేస్తారు కాబట్టి వాళ్ళకి వ్యవసాయదారులకు అయ్యే ఖర్చు తక్కువ. కాబట్టి వాళ్ళు తక్కువ ధరకు మన దేశం మార్కెట్లో అమ్మితే మన అన్ని కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టే
ఇవాళ అనేకమైన రైతు సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి బీజేపీకి, లొంగొద్దు ఇక్కడ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాయి. ఇక్కడ లొంగిపోతే భారతదేశం వ్యవసాయ రంగం కుదేలవుద్ది, కష్టం అని. కాబట్టి ఏదో విధంగా ఇండియన్ మార్కెట్ను ఓపెన్ చేయించాలి, రష్యా నుంచి దిగుమతులు చేసుకోకుండా ఒంటరి చేయాలి. ఇవన్నీ కూడా ఇవాళ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయోగాలు. వీటిని దెక్క నుంచి మనం నిలబడాలి. అందుకే మోడీ యూపీ ర్యాలీలో డొమెస్టిక్ ప్రొడక్షన్స్ కొనండి అని అంటే దాని అర్థం ఏంటి? డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద లేదా ఇతర దేశాల ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా లోకల్ ఇక్కడ ప్రొడక్ట్స్ మీద, లోకల్ మేడ్ ప్రొడక్ట్స్ మీద డొమెస్టిక్ ప్రొడక్షన్ కొనండి అనేది ఒక విజ్ఞప్తి చేశాడు. ఇది పరిష్కారం కాదు కానీ ఒక కన్సోల్ అంటే ప్రజల యొక్క దృక్పథం మార్చడానికి ఈ స్టేట్మెంట్ కొంత పార్షియల్ గా ఈ స్టేట్మెంట్ ఇండియన్ ఎకానమీని కావచ్చు, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానీ కాస్త ఉపయోగపడేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ట్రంప్ యొక్క ఒత్తిడి కూడా అదే. ఎందుకంటే ఇతర దేశాల మీద వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద పన్నులు ఎక్కువ విధిస్తే, అంటే టారిఫ్ ఎక్కువ విధిస్తే ఆ దిగుమతులు చేసే వాళ్ళు తగ్గి అమెరికా వచ్చి ప్రొడక్షన్ చేస్తారనేది. ఇప్పటికే జపాన్ 3 ఏళ్లలో $750 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామన్నది, యూరోప్ $600 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తానది. ఇట్లా ఇప్పుడు మన దేశంలో కూడా శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేయొద్దు, మా దేశం రండి, మా దేశంలో తయారు చేయండి, లేకపోతే ఎక్కువ టారిఫ్ వేస్తానని వాళ్ళని కూడా బెదిరించాడు. కాబట్టి ఇవాళ వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ సెక్టార్ని పెంచుకోవడానికి, వాళ్ళ దేశంలో ఎంప్లాయ్మెంట్ గ్రో అవడానికి ఇది ఆ టారిఫ్ అనేది ఒక అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక సూత్రం. అది కూడా ఈ టారిఫ్ల మీద ట్రంప్కున్నటువంటి ఆబ్జెక్టివ్. అయితే మన భారత ఎగుమతులపై 25% సుంకం విధించడం అనేది గ్లోబల్గా ట్రేడ్ బ్యాలెన్స్ కావచ్చు, అలాగే మన బయలెటరల్ రిలేషన్స్ బిట్వీన్ యుఎస్ అండ్ అమెరికా యుఎస్ అండ్ ఇండియా వీటి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారు? 2 రకాలుగా మనల్ని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటి 25% పెంచి మన సరుకు ధరలు పెంచి మన అక్కడ అమ్ముడు పోకుండా డిస్కరేజ్ చేయడానికి ఒక ప్రయత్నం. రెండో ప్రయత్నం, మన పక్కనున్న ఏషియా దేశాలన్నిటికీ మనకన్నా తక్కువ టారిఫ్ విధించండు. అంటే సపోజ్ వియత్నాం, లేకపోతే థాయిలాండ్, మలేషియా, ఇటువంటి చాలా దేశాలకు 10 నుంచి 19% ఉన్నాయి టారిఫ్స్. మనం చేసే టెక్స్టైల్ కు పోటీగా బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఎగుమతి చేస్తుంది, చైనా ఎగుమతి చేస్తుంది. వాళ్ళకి తక్కువ, బంగ్లాదేశ్ తక్కువ, మనది ఎక్కువ ఉంది అనుకోండి. ఇప్పటికే బంగ్లాదేశ్ నెంబర్ 1 ఎక్స్పోర్టరు. ఇప్పుడు మన ధర ఎక్కువ ఉండి బంగ్లాదేశ్ తక్కువ ఉంది అనుకోండి, అన్ని బంగ్లాదేశ్ వాళ్ళకి కొంటారు. అట్లే మన ఎక్స్పోర్ట్స్ రైస్ కన్నా ఫిలిప్పీన్స్, జపాను, థాయిలాండ్, పాకిస్తాన్ ఎటువంటి దేశాలు ఎక్స్పోర్ట్ చేసి, వియత్నాం, ఇవన్నీ రైస్ పండించే దేశాలే. ఇవన్నీ తక్కువ ధరకు బియ్యం అమ్మినాయి అనుకోండి, మన డిస్కరేజ్ అయితే వాళ్ళే కొంటారు. ఇట్లా రిలేటివ్గా ఫ్రెండ్లీ పక్కనున్నటువంటి ఏషియన్ కంట్రీస్కి తక్కువ టారిఫ్ విధించి మనకు రిలేటివ్గా ఎక్కువ టారిఫ్ విధిస్తున్నారు. కాబట్టి పక్కనున్న దేశాలు మనం డామినేట్ చేస్తాయి, అమెరికాలో వాడు 25% అయితే డిస్కరేజ్ చేస్తాడు. ఇట్లా 2 రకాలుగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, దేశంలో ఈ ఫ్యూయల్ ప్రైజెస్ ని కంట్రోల్ చేయడంలో కొంతవరకు మనము సక్సెస్ అవుతున్నామని చెప్పాలి. సో దీనివల్ల దేశ ప్రజలకు ఉండేటువంటి ప్రయోజనాలు మేజర్గా ఖచ్చితంగా ప్రయోజనం అండి. ఎందుకంటే 82% దిగుమతి చేసుకుంటే అందులో సగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రెండోది, ఎప్పుడైతే సబ్సిడీ డిస్కౌంట్ రేట్లో దిగుమతి చేసుకున్నామో ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, ఇన్ఫ్లేషన్ కరెక్ట్ చేసుకోవటానికి, కంట్రోల్ ఉంచుకోవడానికి ఉపయోగపడింది. ఎందుకంటే పెట్రోల్ ప్రొడక్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్పుట్ ఇన్ ఎవ్రీ ప్రొడక్షన్. అన్నిట్లలో ఇది ఒక సబ్బులు కానీ లేదా ఇంకోటి కానీ ఏది తయారు చేయాలన్నా ఇది వాడాలి. కాబట్టి అన్ని సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ ఇన్ఫ్లేషన్ని, పెట్రోల్ రేట్స్ను కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగినాం గత 2 సంవత్సరాలుగా రష్యన్ డిస్కౌంటెడ్ ఆయిల్ దిగుమతుల వల్ల. ఇట్లా 2 మన వినియోగదారుల మీద భారం పడకుండా చూడగలిగినాం, దేశంలో ద్రవ్యోల్బణం రాకుండా చూడగలిగినాం. ఇప్పుడు అది కూడా మనకు కొంత డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే గత కొంతకాలంగా మనం రష్యాతో నేర్పుతున్నటువంటి ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే ట్రంప్ చేసినటువంటి సుంకాల హెచ్చరికల్ని కూడా మనం ఏమాత్రం లెక్క చేయకుండా రష్యాతో సంబంధాలని కొనసాగించడానికే మనం మొగ్గు చూపుతున్నప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే దీర్ఘకాలికంగా మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు రష్యాతో ఉన్న సంబంధాల వల్ల? ఇప్పుడు రష్యా చాలా అది వాళ్ళ జీడిపి $2 ట్రిలియన్, మందే $4 ట్రిలియన్. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అవి చేయలేక ముందు మనకన్నా పెద్ద ఎకానమీ.
కానీ చీలిన తర్వాత ఇప్పుడు రష్యన్ ఎకానమీ మనకని చిన్నది. కానీ అక్కడ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ థియరీ ప్రకారం, కొనుగోలు శక్తి సమానత సూత్రం ప్రకారం రష్యా యొక్క జీడిపి $7 ట్రిలియన్. అంటే వాళ్ళ దేశంలో రూబుల్ కొనుగోలు శక్తి బాగుంది, ఇతర దేశాలతో ట్రేడ్ అన్నప్పుడు తక్కువ ఉంది. కాబట్టి $2 ట్రిలియన్ అంటున్నాం. కాబట్టి వాళ్ళ రష్యా తోటి మనం ఎగుమతులు దిగుమతులు చేయటం వల్ల మనం దిగుమతులు చేసుకుంది పెట్రోలే, మిగతా అదే దిగుమతులు ఏమి లేవు. ఇదే దరిదాపు $2 బిలియన్ నుంచి వాళ్ళ $40 బిలియన్ ట్రేడ్ పెరిగింది. ఇదే కారణం. కాబట్టి భవిష్యత్తులో మనకు రష్యాతోటి చేసుకున్న దానికన్నా చైనాతోటి ఇంకా ట్రేడ్ పెంచుకుంటే అమెరికాను తట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా నుంచి మనం $100 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం, $20 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. జయశంకర్ పోయి వచ్చిన తర్వాత రేపు మోడీ కూడా వెళ్తారు అంటున్నారు. కాబట్టి ఈ ట్రేడ్ పెద్దది, డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ కావాలి, డైవర్సిఫైడ్ కమోడిటీస్ కావాలి, ఎగుమతి చేయడానికి కానీ దిగుమతులు చేయడానికి కానీ. కాబట్టి ఇంకా ఏ మేరకు ఇవి అండర్స్టాండింగ్ పెరిగి ట్రేడ్ పెరుగుతుందనే దాని మీద మిగతా అమెరికాతో వచ్చేటువంటి డిస్ప్యూట్ ని పరిష్కరించుకోగలం అనేది ఒకటి. రెండోది, గత ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల నుంచి అమెరికా మీద భ్రమలు పెంచారు. అమెరికాకు మనకు మిత్ర దేశం, మోడీకి మంచి ఫ్రెండ్, తర్వాత మనం అన్న మాటని కాదందు, మనమేమో ఎక్కువ చైనాకు రష్యా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, అవి పాత పద్ధతులు, కాంగ్రెస్ వామపక్షాలు కలిసి చేశారు, ఇప్పుడు మనకు వాళ్ళకన్నా అమెరికానే మంచి ఫ్రెండ్ అని చెప్పేసి ప్రజల్లోకి ఒక 10 ఏళ్ల నుంచి ఒక క్యాన్వాస్ చేశారు. చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిన తర్వాత భ్రమలకు లోనైన తర్వాత ఇప్పుడు సడన్ గా షాక్ ఇచ్చారు పాకిస్తాన్ తోటి వార్ లో. అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం ఇండైరెక్ట్ గా, తర్వాత నష్టపడద్దు అనుకుంటే యుద్ధాన్ని నివారించడం, ఇట్లా తర్వాత సైన్యాధ్యక్షుని పిలుచుకొని దేశాధ్యక్షుని స్థాయిలో రెస్పెక్ట్ ఇవ్వటం, ఇటువంటి అన్ని చేసిన తర్వాత మనకు ఆ భ్రమలు దొరికిపోయినాయి. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ అమెరికాకే ఉన్నాయి, అదే మన మిత్ర దేశం అని మనం అనుకున్నాం కానీ అమెరికా అనుకోలేదని చెప్పేసి ఇప్పుడు మనకు అనేక కామెంట్స్ వస్తున్నాయి డిజిటల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ. కాబట్టి మనం మోసపోయామని కూడా రాస్తున్నారు, ఏదో మిత్రులు అనుకొని మోసపోయామని కూడా రాస్తున్నారు. ఇక నిన్న ట్రంప్ యాక్షన్ చూస్తే నిజంగానే మోసపోయినామో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తారీఫులు చూసినా, పాకిస్తాన్ ఎంకరేజ్ చేసే విషయం చూసినా, వీటన్నిటి దృష్ట్యా ఆ విధంగా మనం ఏదేమైనా మన కాళ్ళ మీద మనం స్వతంత్రంగా నిలబడటం అనేటువంటిది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, సెల్ఫ్ రిలయన్స్ అని. ఇప్పుడు అగ్రికల్చర్ లో సెల్ఫ్ రిలయన్స్ ఉంది, కానీ మిగతా వాటిలో కూడా అవి సాధించినప్పుడు చైనా లాగా మనం కూడా గట్టిగా నిలబడగలం. ఎందుకంటే చైనాను బెదిరించింది 250% టారిఫ్ వేస్తాని, చైనా కౌంటర్ ఇచ్చింది మేము కూడా 200% వేస్తాను, కానీ 10:30కి ఒప్పుకున్నారు ఆఖరి ఫైనల్ అయ్యి. అంటే చైనా ఇంపోర్ట్స్ మీద 30% చేస్తే అమెరికా ఇంపోర్ట్స్ మీద 10% చైనా వేస్తామని చెప్పేసి ఒక తాత్కాలిక అగ్రిమెంట్కి వచ్చారు. కాబట్టి గట్టిగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా మన దేశం ఇంకా గ్రో కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు అన్నట్టుగా జీడిపి $4 ట్రిలియన్ కి చేరుకున్నాము. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మనం 4వ ప్లేస్లో జపాన్ని సైతం పక్కకు నెట్టి మనం ముందుకు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ట్రంప్ మన దేశం గురించి ఇది ఒక డెడ్ ఎకానమీ అని మాట్లాడడం అనేది అతనికి భారతదేశం పైన ఉన్నటువంటి ఒక చిన్న చూపు అవ్వచ్చు, విషం చిమ్మేటువంటి తత్వం కావచ్చు, ఇదంతా బయటపడుతోంది. ఎందుకు ఈ రకమైనటువంటి దీనిలో ఉన్నాడు? ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పార్ట్, ఒక పార్ట్ ఏమిటంటే డెట్ ఎకానమీ అనేది అబద్ధం. ఎందుకంటే అమెరికా జీడిపి గ్రోత్ 2% ఉంది. మన జీడిపి గ్రోత్ గత 18 ఏళ్లుగా, మన్మోహన్ సింగ్ కాలంలో 10 ఏళ్లు 8% గ్రోత్ రేట్ ఉంది. మోడీ వచ్చిన తర్వాత కూడా 6.5% గ్రోత్ రేట్ ఉంది, విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ వరల్డ్. మనంత గ్రోత్ రేట్ ఏ దేశానికి లేదు. ఒక చైనా 5 to 6% మధ్య చైనా ఉన్నది, కానీ మనకన్నా తక్కువే. కాబట్టి ఇట్లా గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఎకానమీని డెట్ ఎకానమీని కామెంట్ చేయటం అంటే మన మీద ఉన్నటువంటి చిన్న చూపే, తర్వాత మనల్ని నర్వస్ చేయడానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఇది ఒక కారణం. తర్వాత రెండోది, మన దేశం 4వ ఎకానమీ అవుతుంది, 3వ ఎకానమీ అవుతుందండి, ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి పనికొచ్చాయి. ఎందుకంటే ఒక దేశ ఆర్థిక స్థాయి, ప్రజల సంక్షేమ స్థాయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే, తలసరి ఆదాయం మీద, జీడిపి మీద ఆధారపడి ఉండదు, తలసరి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తలసరి ఆదాయం కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మన తలసరి ఆదాయం $2,800,
$2,800 అందరికి, అంటే అదానీది $2,800, అంబానీ $2,800, టాటాది $2,800, కూలీ చేసుకునేవాడిది $2,800, నాది 2,800, మీది $2,800. అంటే జీడిపిని జనాభాతో భావిస్తే ఇట్లా వస్తుంది. కానీ అది కూడా రియాలిటీ రిఫ్లెక్ట్ కాదు. కానీ ఉన్న దాంట్లో మెరుగు ఏమిటంటే తలసరాదాయం పెరిగితే అప్పుడు మనం డెవలప్డ్, కానీ అప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నది తెలుసు. ఇప్పుడు జపాను, అమెరికా మిగతా తలసరాదాయాలు $55,000 దగ్గర ఉన్నాయి. సంవత్సరానికి $55,000. చైనా $13,000 ఉంది. వాళ్ళు కూడా డెవలప్డ్ కంట్రీగా మారాలంటే ఇంకా కనీసం $16,000 పైన ఉండాలి. ఇంకా చైనా సాధిస్తేనే ఉంటుంది. ఇప్పుడు $13,000 ఉంది, మంది $2,800. కాబట్టి మనం ఎక్కడ ఏ స్థానంలో ఉంటాం? తలసరాదాయం ప్రకారం చూస్తే 40వ స్థానంలో, 50వ స్థానంలో ఉంటాం. కాబట్టి అది అసలు రియలిస్టిక్ ఇండికేషన్. 4వ స్థానంలో ఉంటాం, 5వ స్థానంలో ఉంటాం అనేది ఏదో చెప్పుకోవడానికి పనికి వస్తుంది. మంచిదే చెప్పుకోవచ్చు, కానీ రియాలిటీ రిఫ్లెక్ట్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.